నమస్తే. నిజంగా కేరళ ఘటన విషాదకరం, మర్చిపోలేకపోతున్నాం. కేరళ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. నిందితురాలిని కఠినంగా శిక్షించాలి, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ. ఏముంటది న్యాయం అంటే? ప్రాణమే పోయింది కదా పాపం. అరెస్ట్ చేశారు, 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మంజేరి సబ్ జైల్లో ఉంది ప్రస్తుతం దుర్మార్గురాలు. కేరళ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా స్పందించింది, సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నార్త్ జోన్ డీజీపీని ఆదేశిస్తూ. డిజిటల్ హత్యాకాండ మొదలైంది. ఒక వీడియో, ఒక అపవాదు, ఒక ప్రాణం. ఇది బాంబులతో జరిగే నేరం కాదు, కత్తులతో జరిగిన హత్య కాదు, కెమెరాతో జరిగిన హత్య ఇది. సోషల్ మీడియాలో జరిగే లించింగ్ ఇది. ఒక ప్రభుత్వ బస్సులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తుంటే ఏ సంబంధం లేదు ఆయనకి పాపం. 41 ఏళ్ళు దీపక్, చాలా చిన్న వయసు, ఎంతో జీవితం ఉన్నవాడు. ఒక్కగానొక్క కొడుకు కన్న వాళ్ళకి. సాధారణ బట్టల వ్యాపారి, మధ్యతరగతి వాడు. ఇంకొకరు ఒల్లెక్కి అంటే ఒళ్ళు బలిసి కొవ్వెక్కిన షంజితా ముస్తాఫా, 35 ఏళ్ళు, ముస్లిం లీగ్ లీడర్, ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సైకలాజికల్ కౌన్సిలర్ అంట. 27 సెకండ్ల వీడియోతో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఏముంది వీడియోలో? కట్ చేసింది, ఎక్కడికక్కడ ఫ్రేమ్స్ అన్ని కట్ చేసింది, ఎడిట్ చేసి పెట్టేసింది, డిఫరెంట్ యాంగిల్స్ లో ఎడిట్ చేసి పెట్టేసింది. తను షేర్ చేసిన వీడియో అది. మాటలు యాడ్ చేసింది, తన వాయిస్ యాడ్ చేసింది. అతను నన్ను టచ్ చేశాడు, ఇది యాక్సిడెంట్ కాదు, మానసిక సమస్య ఇది, అంటే పురుషులు మానసిక సమస్యతో బాధపడుతున్నారు, ఇది నన్ను టచ్ చేశాడు, ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. వాయిస్ ఆ వీడియో వెనుక, కెమెరా ముందు కౌన్సిలర్ టోన్ లో. అతనేం నేరగాడు కాదు, కోర్టుకు వెళ్ళలేదు, కంప్లైంట్ చేయలేదు. నిజంగా అతను నిందితుడైతే, ఈమె బాధితురాలైతే కోర్టుకు వెళ్ళాలి కదా. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. న్యాయమూర్తి ఏం అతన్ని నిందితుడు అనలేదు, దోషి అనలేదు, కోర్టు ఏం అడగలేదు, పోలీసు విచారణ అసలే జరగలేదు, పోలీస్ స్టేషన్ వరకు విషయం వెళ్ళలేదు. కానీ సోషల్ మీడియా తీర్పిచ్చేసింది. 100ల్లో కామెంట్లు, అందులో బూతులు ఎక్కువ, ట్రోల్స్, మానవ మృగం అని ముద్ర వేశారు అతని మీద. ఒక మనిషి పేరు, ఒక కుటుంబం పరువు బజార్న పడింది. ఒక తల్లి గుండె తల్లడిల్లింది. అన్ని కూలిపోయినా ఇంకేముంది, కొడుకే దూరం అయిపోయినాడు, భరించలేకపోయాడు, అవమానంగా ఫీల్ అయ్యాడు, తలుపులు మూసేసుకున్నాడు ఇంట్లో ఉండి. మొన్న ఆదివారం, లాస్ట్ సండే, ఇంట్లోనే ఊరేసుకొని చనిపోయాడు. బలవంతంగా ఉసురు తీసుకున్నాడు. చెప్పాను కదా, ఇక్కడ కోర్టు నేరస్తుని చేయలేదు, సోషల్ మీడియా చంపేసింది. ఆ వీడియో నిజమా అబద్ధమా అని ఆలోచించే తీరిక ఎవరికి లేకపోయింది. తీర్పు ఇచ్చేశారు అందరూ. ఆమె ఫాలోవర్స్ అందరూ కూడా, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ తీర్పు ఇచ్చేశారు. నిజంగా ఉందా? ఒక మనిషి తప్పు చేయకుండానే తప్పు చేశాడని తీర్పిచ్చే అధికారం నిజంగా ఉందా? అంటే సైకాలజీ ముసుగుల వికృతానందం కదా ఇది. సైకలాజికల్ కౌన్సిలర్ అంట. అంటే మనుషుల్లో బలహీనతలు ఆమెకు తెలుసు, ఎక్కడ కొడితే మగాడు కుప్పగూలుతాడో ఆమెకు తెలుసు, ఎలాంటి మగాళ్ళని ఇరికించాలో తెలుసు. ఆమె మాట్లాడింది ఎంపతి గురించి, ఆమె మాట్లాడింది ఇంపల్స్ కంట్రోల్ గురించి, ఆమె మాట్లాడింది అన్కరెక్టెడ్ బిహేవియర్ గురించి. ఆ వీడియోలో భయం లేదు, షాక్ లేదు, ట్రామా లేదు. ఉన్నది ఒకటే వైరాలిటీ, వ్యూస్, ఫేమ్, అటెన్షన్ సీకింగ్ కాదంట. ఇది సామాజిక సేవ అంట. సిగ్గుండాలి, సిగ్గుండాలి. అంటే సేవ పేరుతో ఒక మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపించాలా? ఏం సేవ అది? 10 ఇంచుల పైన దూరంలో ఉన్నాడు దీపక్. కావాలని మోచేతి దగ్గరికి వెళ్ళింది ఆమెని. ఒక ప్లాన్ ప్రకారం ఎక్స్పోజ్ చేసింది. ఆవేశంలో చేసిన 10 కాదు ఇది, పక్కా ప్లాన్డ్ సైకలాజికల్ మర్డర్ ఇది. నిజంగా లా ఇస్ నాట్ ఈక్వల్. ఈ దేశంలో మహిళలకు అన్ని కమిషన్లు ఉన్నాయి, నేను మహిళనే, కానీ బాధిస్తుంది ఘటన. హెల్ప్ లైన్స్ ఉన్నాయి, స్పెషల్ లాస్ ఉన్నాయి లేడీస్కి. మరి మగవాళ్ళకి పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తే 376, డౌరీ అడిగితే 498A. మరి ఖుషి ముఖర్జీ అనే నటి సూర్యకుమార్ యాదవ్ మీద ఫేక్ కామెంట్ చేస్తే, ఆడవాళ్ళ డబ్బుతో దీన్ని బతుకుతున్నాడని మేరీకోమ్ హేళన చేస్తే, అతుల్ సుభాష్ లాంటి వాడిని లేడీ జడ్జి లంచం అడిగితే ఫాల్స్ అలిగేషన్స్ పెడితే జాబ్ పోతుంది, పరువు పోతుంది, అంటే ఒక్కో ఇన్సిడెంట్లో కుటుంబం కూలిపోతుంది, ప్రాణమే పోతుంది. ఏం లాభం? తర్వాత నిర్దోషి అని తేలిన ఏం లాభం? అప్పటికి వాళ్ళ ప్రాణాలు ఉండట్లేదు. అతుల్ సుభాష్ చూసినాం మనము, ఇప్పుడు దీపక్తి చూసినాం. ప్రాణం తిరిగి వస్తుందా? వాళ్లకు జరిగిన నష్టం ఎట్లా పూడుస్తారు? ఏకైక ఆధారం దీపక్ ఆ కుటుంబానికి. రెక్కలు ముక్కలు చేసుకునే సామాన్యుడు. ఇప్పుడు ఆ వృద్ధ తల్లిదండ్రులకు అన్నం పెట్టేది ఎవరు? వాళ్ళని పోషించేది ఎవరు? ముస్లిం లీగ్ పార్టీ ఏమైనా కంపెన్సేషన్ ఇస్తుందా? అబద్ధపు ఆరోపణల వల్ల ఒక పురుషుడు చనిపోతే అది కేవలం ట్రాజెడీ మాత్రమే కాదు, ఒక సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అనొచ్చు. నేనైతే రీల్ జిహాద్ అంటాను. నేను డ్రామా విక్టిమ్ కార్డులు ఇందులో. మళ్ళీ ఆమెకు తెలుసు ఎప్పుడు ఎట్లా కనిపించాలో తెలుసు. సోషల్ మీడియాలో మోడర్న్ గా పోజులు ఇస్తోంది. అన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టు, తన మతానికి సంబంధించిన అన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తను ఒక లిబరల్ గా ప్రకటించేసుకుంటుంది. కానీ అరెస్ట్ అయ్యేసరికి బుర్కా వేసుకుంది.
ఉన్నట్టుండి మతం కార్డు బయటకు తీసింది, సింపతి కోసం విమెన్ కార్డు వాడుతోంది. అంటే తప్పు చేసేటప్పుడు లేని పద్ధతులు శిక్ష పడేటప్పుడు ముసుగుల్లా మారుతున్నాయి. రాజకీయ బలం, మతపరమైన సెంటిమెంట్ నేరస్తురాలిని కాపాడడానికి యాక్టివ్ అయిపోయినాయి. అది మనం నవ్వుకోవడానికి తమాషాగా కొన్ని చూస్తుంటే తమాషాగా నవ్వుకోవడానికి అనిపించవచ్చు, కానీ అట్టపెట్టెలను కవర్ చేసుకొని బస్సులో వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరెక్కడ ఏం అలిగేషన్ చేస్తారని అనుకుతున్నారంట. సరే, కొన్ని మీమ్స్ వస్తున్నాయి కానీ సీరియస్ గా కూడా వెళ్తున్నారు. అట్లాగే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 100 మందిలో 70 మంది అబ్బాయిలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళల్లో 100 మందిలో 70 మంది అబ్బాయిలంట. యువత లేని దేశం ఆర్థికంగా శవమైపోతుంది. ఆ కుట్ర కూడా ఉంది దీని వెనకాల. అండర్ గ్రౌండ్కి వెళ్ళింది అన్నారు కానీ అండర్ గ్రౌండ్ లేదు, ఆమె అక్కడే ఉంది. అరెస్ట్ చేయడానికి 2 రోజులు పట్టింది ఆమెను అరెస్ట్ చేయడానికి. అంటే రాజకీయ బలం ఆమెను కాపాడింది 2 రోజులు. కానీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవడం, సంచలనం రేపడం, కేరళలో కూడా యువతంతా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడం, అరెస్ట్ చేయాలని. అయినా సరే ఇప్పటికీ న్యాయస్థానంలో లూప్ హోల్స్ ఆమెను బయటకు తీసుకురావచ్చు. మహిళా సంఘాలు మౌనంగా ఉన్నాయి, గమనిస్తున్నారా మీరు? ఏ ఒక్క సంఘం కూడా దీపక్ తల్లి కోసం రాలేదు. మరి దీపక్ తల్లి మహిళే కదా. కొడుకు బలవన్మరణంతో ఆ కుటుంబం వీధిన పడ్డది కదా. ఏ ఒక్కరు ఆ ముసలి తండ్రిని పలకరించలేదు. ఎందుకంటే చనిపోయింది మగవాడు కాబట్టి, యువతల కాబట్టి. కూడా స్త్రీకి భద్రత అవసరం, రక్షణ అవసరమే, కానీ నిర్ధారణ లేకుండా ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. న్యాయం రావాలి, వైరాలిటీ కాదు. రేపు మన ఇంట్లో మగవాళ్ళే, మీ ఇంట్లో మగవాళ్ళే ఒక దీపక్ అవ్వచ్చు, జాగ్రత్త. ఇది కేవలం వార్త మాత్రమే కాదు, ఒక హెచ్చరిక. ఈ కథలో మనిషి చనిపోయాడు, అతనితో పాటు మన సమాజం, మన సాక్షి కూడా చచ్చిపోయింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, న్యాయస్థానం తుది తీర్పు చెప్పాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరగబోతుందో చూడాలి. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.